ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. ఈ జీపీఎస్ కు సంబంధించిన ఫైల్పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకం చేశారని తెలుస్తోంది. జీపీఎస్ కు సంబంధించి జూన్ 12న జీవో 54ను విడుదల చేశారు. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ ను శుక్రవారం గెజెట్ లో అప్డేట్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజెట్ లో జీపీఎస్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. జీపీఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక జీపీఎస్ నోటిఫికేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శివ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు లబ్ధి కూరే విధంగా, ప్రజలు ఆనందపడే విధంగా, ప్రజలు ఆశ్చర్యపడే విధంగా ఆ జీవోలు తీసుకురావటం కానీ, ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం చేస్తూ ప్రజలు ఈ ప్రతి దాంట్లో కూడా ఆనందం వ్యక్తం చేసే విధంగా ప్రతి ఒక్క జీవో రిలీజ్ చేయడంతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమం, సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిని ప్రతి ఒక్కరు హక్కును తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా విజనరీ అంటే ఇది, చంద్రబాబు నాయుడు సీనియారిటీ అంటే ఇది, చంద్రబాబు నాయుడు సిన్సియారిటీ అంటే ఇది అని కొనియాడే పక్షంలో ఒక రకంగా ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి షాక్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమం చేపట్టారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలుగుతుంది. అయితే ఆ పనికి, ఆ జీవోకి తమకు సంబంధం లేదంటూ కూడా ఆ టీడీపీ ప్రభుత్వం బుకాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణమైన జీపీఎస్ శుక్రవారం మరొకసారి నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ పనితీరు పట్ల గాని, తమ యొక్క భవిష్యత్తు గురించి గాని చంద్రబాబు నాయుడు రాగానే ధీమా వ్యక్తం చేసి ముందు తమ భవిష్యత్తు బాగుంటుందని ఆనందపడే క్రమంలో ఆ గతంలో ఎప్పుడు కూడా దాదాపుగా 5 సంవత్సరాలు ప్రతి నెల కూడా జీతం సక్రమంగా తీసుకోవట్లేదు, మేము జీతం సక్రమంగా ఇవ్వట్లేదని ఆ ప్రభుత్వం మీద 24 గంటలు కూడా గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని తీసే వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నిద్రపోలేదనేటోళ్ళు ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఆ రాష్ట్రంలో ప్రధాన కారణమైందనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్ రాకముందే దాదాపుగా 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా ఆ 2 సంవత్సరాల ముందు నుంచే ప్రతి ఒక్కరు అనుకుంటున్న విషయమే. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకి పడకుండా, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే జీపీఎస్ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ జీపీఎస్ విధానాన్ని వద్దని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ జీపీఎస్ కు సంబంధించి శుక్రవారం నోటీస్ జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ నోట్లో ఎలక్కాయ పడినట్టయింది. ఒక్కసారిగా అవక్కైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది, జీపీఎస్ అని. అయితే జీపీఎస్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడంతో చంద్రబాబు సర్కార్ మాత్రం తనకు సంబంధం లేదని చెబుతుంది. ఈ జీపీఎస్ నోటిఫికేషన్ గురించి ఈ నెల జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ పై
గత నెల 12వ తారీఖున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకం చేశారని ఆ ప్రభుత్వం చెబుతా ఉంది, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం. అయితే జీపీఎస్ కు సంబంధించి జూన్ 12న 54 జీవో నెంబర్ 54ను విడుదల చేశారు. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ ను శుక్రవారం గజెట్ లో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అవాకైన పరిస్థితి అయితే ఉంది. ఈ గెజెట్ జీపీఎస్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం మరొక సంచలనమైన విషయం. ఆ జీపీఎస్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రావటం అనేది ఆ ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకొక క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. ముఖ్యంగా చూసుకుంటే జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ నోటిఫికేషన్ ఇవ్వటం ఏందనేది, అసలు ఆ విధి విధానాల గురించి ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా ఉన్న పరిస్థితి నేపథ్యంలో నోటిఫికేషన్ రిలీజ్ అవడంతో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కునుకులేని పరిస్థితి ఏర్పడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకో పాయింట్, 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ వారం రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అయితే పాత పెన్షన్ పథకం ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పిన నేపథ్యంలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ఓపీఎస్ ను తీసుకురాని నేపథ్యంలో సిపిఎస్ అనే కొత్తది తీసుకొచ్చింది ఓపీఎస్ స్థానంలో. ఈ జీపీఎస్ తీసుకొచ్చిన నేపథ్యంలో జీపీఎస్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా దీనిని చట్టం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారు కూడా ఈ బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి బిల్లు చేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ వైసీపీ పార్టీకి దూరం జరిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఎన్నికలకు ముందు కూడా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా సిపిఎస్ పై చర్యలు తీసుకోలేదు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖకు సంబంధించిన స్పెషల్ సెక్రటరీ రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోకి సంబంధించిన అధికారులు అయితే చెబుతున్నారు. ఈ విషయం ఎక్కడ బయటకు పొక్కనీయకుండా, బయటకు తెలియక నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వానికి తెలియకుండా ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఎట్లా రిలీజ్ అవుతుందని చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ విషయం ఎక్కడ బయటకు తెలియకుండా ఎట్లా నోటిఫికేషన్ చేశారనేదే క్వశ్చన్ మార్క్ మిగిలింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆ కొత్త ప్రభుత్వంలో పాత జియోకు అనుగుణంగా ఆ నోటిఫికేషన్ ఇవ్వటం, జీపీఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకుండా ఆ జీపీఎస్ పై తాజాగా విడుదలైన గెజెట్ పై ఆ ఉద్యోగులు అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ కు కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేయాలని, దీని మీద ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. మొత్తం మీద జీపీఎస్ వ్యవహారం మరొకసారి ఉద్యోగుల్ని టెన్షన్ పెట్టి కునుకు లేకుండా చేస్తున్నటంలో ఎటువంటి సందేహం లేదు శివ. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ప్రజలు ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు శివ. ఓకే నాగేశ్వర్, థ్యాంక్ యూ.